అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత దయాసింధో ధనం మోక్షం చ దేహి మే. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతీదేవి నమః. శ్రీ గురుభ్యో నమః. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమవంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, తేదీ 30/12/2025, మంగళవారం. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 5:32 తిథి దశమి ఉదయం 7:50 వరకు. తదుపరి ఏకాదశి పూర్తిగా ఉంటుంది. నక్షత్రం భరణి తెల్లవారుజామున 3:58 వరకు. వర్జం మధ్యాహ్నం 2:49 నుండి 4:17 వరకు. దుర్ముహూర్తం 8:40 నుండి 9:25 వరకు. తిరిగి రాత్రి 10:43 నుండి 11:34 వరకు. అమృతకాలం రాత్రి 11:35 నుండి 1:03 వరకు. నేటి విశేషం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. మనకి పుష్యమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి కాదు. ముక్కోటి ఏకాదశి అనేటటువంటిది ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటిది. ఇది ధనుర్మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. కాబట్టి ఇప్పుడు ధనుర్మాసం నడుస్తున్నటువంటి సందర్భంగా ధనుర్మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ యొక్క ముక్కోటి ఏకాదశితో పాటు పుష్యమాస ఏకాదశి సందర్భంగా రైవత మన్వాది కూడా ఉంటుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా, ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశులు చేసినటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి ఏకాదశిగా దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. 3 కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి 3 కోట్ల మంది దేవతల అనుగ్రహం సిద్ధించేటటువంటి ఏకాదశి కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా చెప్తూ ఉంటారు. ఇవాళ రోజు మనకి విష్ణుమూర్తిని వైకుంఠ ద్వార దర్శనం చేస్తారు. ఇది శ్రీరంగంలో, తమిళనాడులో అక్కడ ప్రారంభమైంది. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుమూర్తిని వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అని చెప్పేసి అక్కడ చేస్తారు. కాలక్రమేణా ఇది అన్ని చోట్ల కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది కూడా వైకుంఠం శ్రీరంగం వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోలేరు కాబట్టి అన్ని క్షేత్రాల్లో కూడా శ్రీ మహావిష్ణువు క్షేత్రాలైనటువంటి అన్ని క్షేత్రాల్లో కూడా తిరుపతి ఏమిటి, భద్రాచలం ఏంటి, సింహాచలం ఏంటి, ఇలాగ అన్ని చోట్ల కూడా మన ఊర్లో కూడా ప్రతి విష్ణాలయాల్లో కూడా వెంకటేశ్వర స్వామి గుళ్ళో అని గట కూడా ఉత్తర ద్వార దర్శనం అని చెప్పేసి చేస్తారు. దీని తాలూకు ఉద్దేశం ఏంటంటే ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారితో పాటు నడిచి వెళ్ళడం అనేటటువంటి శ్రీరంగంలో ఉంటుంది. మన ప్రాంతంలో అయితే మాత్రం ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటాము. అలా ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శనం చేసుకుంటాము అంటే దక్షిణ ద్వారం మూసివేయబడుతుందని అర్థం అనమాట. దక్షిణంలో యముడు ఉంటాడు. యమ దర్శనం చెయ్యరు అని చెప్పి దాని అర్థం అనమాట. అంటే విష్ణులోక ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి సిద్ధించేటటువంటి ఏకాదశి సందర్భంగా దీన్ని వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తారు. ఇవాళ రోజు ప్రాతకాలాన్ని నిద్రలేచి స్నానాదికాలు ఆచరించి విష్ణు ఆలయంలోకి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకోవటం, విష్ణు సహస్రం వంటివి పారాయణం చేయడం వల్ల కూడా ఇవాళంతా కూడా ఏం చేసినా కూడా 3 కోట్ల సార్లు చేసినటువంటి సత్ఫలితాలు సిద్ధించేటటువంటి మహాపర్వదినమైనటువంటి పుణ్యతిథి అయినటువంటి ఈరోజు అందరూ కూడా సద్వినియోగం చేసి విశేషమైనటువంటి పుణ్య సముపార్జన చేయడం చాలా చక్కనైనటువంటి తిథిగా దీనిని ఆచరించే ప్రయత్నం చేయండి. ఏ ఏకాదశి నాడు అన్నం తినకూడదు. ఇవాళ రోజు అన్నం తినకుండా ఉండడం చాలా చాలా మంచిది. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, చిన్నపిల్లలు అయినటువంటి వాళ్ళు కూడా అన్నం కాకుండా అన్నాన్ని భిన్నంగా చేసి అల్పాహారం తీసుకోవడం చాలా చాలా ఉత్తమం. అలాగే ఇవాళ రోజు చేసుకునేటువంటి దానం కానీ, జపం కానీ, దేవాలయం దర్శనం కానీ, ప్రదక్షిణాలు కానీ అన్నీ కూడా 3 కోట్ల చేసినటువంటి సత్ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ రోజు మీరు ఒక్కరోజు కూడా ఎవరికైనా వస్త్రదానం చేస్తే 3 కోట్ల మందికి చేసినటువంటి ఉత్తమ ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ దానాలు చేయటం, దేవాలయానికి వెళ్ళి పేదలకు వస్త్రాలు మొదలైనటువంటివి పంచడం ఇత్యాదులన్నీ కూడా చాలా ఉత్తమమైన సత్ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే రేపటి కాలమానంలో కూర్మ ద్వాదశి సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం అసలు కూర్మ ద్వాదశి అంటే ఏంటి, కూర్మ ద్వాదశి నాడు మనం ఏ రకమైనటువంటి చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది మొదలైనటువంటివన్నీ రేపు కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సద్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.